ధనవంతులకు, కోటీశ్వర్లకు, ఐశ్వర్యవంతులకు, అందమైన వాళ్ళకు అందరికీ కృతజ్ఞతలు. గురువుగారికి కృతజ్ఞతలు, గురువుగారి ఫ్యామిలీ మొత్తానికి కృతజ్ఞతలు, ఉన్న ఈ మౌర్య ఇన్ హోటల్కి కృతజ్ఞతలు, ఆ సిబ్బందికి కృతజ్ఞతలు. గురువుగారు మంచి భోజనం పెట్టించారు, చాలా బాగుంది, సూపర్గా ఉంది భోజనాలు. నేను 2025 సంవత్సరం మే నెల నుంచి చూస్తున్నాను ఈ వీడియోలు చూసిన దగ్గర నుంచి. అప్పుడు నాకు చాలా బాగుంటుంది. అంతకుముందు ₹1 కూడా ఉండేది కాదు. డ్యూటీ చేస్తూ ఉండేవాడిని కానీ ₹1 కూడా ఉండేది కాదు. ఇప్పుడైతే ఎప్పుడు చూసినా 10,000 ఇంట్లో ఉంటున్నాయి. ఎప్పుడు చూసినా నేను ఏది అనుకుంటే అది అలా మనసులో అనుకుంటే అది జరిగిపోతుంది. నేను మిషన్ నడపడానికి వెళ్ళాను. ఈ ఎండల్లో వెళ్ళి అక్కడ అమరావతిలో వర్క్ చేయాలి, ఎట్లాగా ఏసీ ఉంటే బాగుండు అనుకున్నా. ఏసీ తీసుకొచ్చి బీచ్చారు మిషన్కి. చాలా సంతోషం అనిపించింది. నిన్న ఇక్కడికి రావాలని చెప్పేసి నేనేమనుకున్నాను, ఏసీ బీస్తే నేను అద్దాలు వేసేసి గట్టిగా సుమా వర్షం రావాలి అన్న. నేను అనుకుని చూస్తున్నా కానీ మెరుపులతో వర్షం గట్టిగా వచ్చేసింది. సెలవు ఇచ్చేశారు ఇక్కడికి రా. అయితే ఇంటికి వెళ్ళాలి నేను బైక్ వేసుకొని. సుమా మళ్ళీ వర్షం ఆగిపోవాలన్న. 80 కిలోమీటర్ల వరకు వర్షమే లేదు. ఇంటికి వెళ్ళిపోయినా. అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది. అంతేదిగా నేను వెళ్తూ ఉన్నాను, ముందు వర్షం పడతా ఉంది, పోతూ ఉంది, మధ్యలో పడతలేదు, మళ్ళీ పడతా ఉంది. అప్పుడే పడినట్టుగా నీళ్ళు అవి ఉంటున్నాయి. అయితే 80 కిలోమీటర్ల వరకు వర్షమే లేదు. చాలా బాగుంది. నేను ఇట్లా ఈ క్లాస్కి వచ్చిన మొదట్లో మా అబ్బాయి గురించి అఫర్మేషన్ రాశాను. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం వచ్చింది చెన్నైలో. నాకు కొంచెం నిప్పుంటే ₹9 లక్షలు తీసి ఇచ్చాడు శాలరీ స్లిప్లోంచి. అవి కట్టేశాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మనసులో దాని గురించి ఆలోచనే లేదు. అసలు డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంటానే ఉన్నాయి. బీరువాలు 10,000. గురుగారు చెప్పినవన్నీ పాటిస్తే మనందరం అలాగే కోటీశ్వరవంతులు, ఐశ్వర్యవంతులు అవుతాము. అలాగే నాకు డ్యూటీ చేయడం ఇంట్రెస్ట్ లేదు. బిజినెస్ గురించి ఐడియా అనుకున్నాను, ఆల్రెడీ వచ్చేసింది. దాని గురించి వేరే వాళ్ళని డబ్బులు అడిగాను, వాళ్ళు తీసిచ్చారు. అమరావతిలో బిజినెస్ పెడతానికి నేను రెడీగా ఉన్నాను. ఈ నెలలోనే స్టార్ట్ చేస్తాను. గురుగారు ఆశీస్సుల కోసం కూడా వచ్చాను. గురుగారు మీ ఆశీస్సులు కావాలండి. థ్యాంక్ యూ సార్. అలాగే నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత చేసుకున్నంత. చాలా బాగుంది ఈ క్లాస్ అయితే. ఎవరికైనా చెప్తే అరే బాబు మీరు పొద్దున్నే లేకుండా లేస్తే మీకు మంచి జరుగుతుంది అంటే, చెప్పేవాళ్ళే ముందు డబ్బులు మేము లేవుతాం అంటున్నారు. వాళ్ళు అలా అంటున్నారు. సరే మీ కర్మ మీ ఇష్టం, మనం ఏం చేస్తాం అని చెప్పా. అలాగే ఎవరు తొందరగా నమ్మట్లేదు చెబుతుంటే. సరే మనం ఎంతవరకు చెప్తాము, వాళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళే వస్తారు అని నేను మెలకుండా ఊరుకుంటున్నాను. క్లాస్ అయితే చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది గురువుగారు. అదృష్టవంతులందరికీ, ధనవంతులందరికీ నా కృతజ్ఞతలు. మీ అందరూ ధనవంతులే. మీ మొత్తానికి డబ్బు వాన కురిసినట్టే. ఎందుకంటే నేను చదువురాని పల్లెటూరు ఒక పనివాడిని, వ్యవసాయం చేసేవాడిని. గురువుగారి వీడియో చూసి డబ్బు సంపత్తి అనుకున్నా, సరే ఏదో అనుకున్నా, అఫర్మేషన్లు ఇచ్చినట్టు డబ్బు వస్తుంది. నువ్వు కష్టానికి పోతే కష్టం వస్తుంది, బాగా చెమట బట్టి గుడ్లన్నీ మడ్డి అయిపోతున్నాయి. నాకు నచ్చలేదు అది. ఉచితంగా సులభంగా వచ్చింది అంటున్నాడని నేను ఎగనుకే పనికి. నా భార్య ఒరే మొగడా నువ్వు లేనిపోయినా ఎన్ని చూసి ఇంట్లో నువ్వు పనికి వస్తేనే మాకు జరిగిద్ది, నువ్వు పనికి బాగపోతే ఎట్రా మొగడా, నువ్వు పోరా నాయన, మేము 4-5 ఉన్నాం, ఎట్ట బతికిస్తావంటే కాదు ఆయన చెప్పాడు. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా జరిగిద్దని సైకిల్ వేసుకొని రోడ్డు మీద పడ్డా. నాకు దొరకాలి డబ్బు అని. ఎవరైనా ఎక్కువ కోరుకుంటారు. నేనేంది, నా కూలి ఎంత 500, రోజుకి 500 తీసుకెళ్ళితే నా భార్య బ్రహ్మాండం చూసింది కదని నాకు 500 దొరికితే బాగుండు అని రోజు వెళ్తా. 450, 650, ఏదన్నా 600, 700 దొరుకుతున్నాయి. రోజు దొరుకుతున్నాయి. నాది అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, ఇక్కడ ఉప్పుకుండూరు. మీరు ఎవరైనా నేను అందరికి ఏడు కూడా ఉంటా. నేను ఏడు కూడా పనికి వచ్చా. రోజుకి 500 ఇగో తీసుకోపో. ఏంది నువ్వేం పనికి పోకుండా 500 ఆడుతుంది. నేను ఆడకపోతే వస్తున్నాయి.
ఆడకపోతే నాకు వస్తున్నాయి. ఆయన ఎవరో చెప్పాడు, ఆయన పేరు నీకెందుకు, ఆయన ఆడ ఉన్నాడు. నాకు అసలు బ్రదర్ అయిపోయాడు. వచ్చేస్తున్నాను, నీకు డబ్బులు కావాలి. సరే నువ్వు 500 తీసుకొచ్చేస్తున్నావు, నా గుట్టలో ఇవన్నీ ఎట్టొస్తాయి పిల్లకాయలు గుట్టలు అంది. నీకు అంత కావాలా? 10,000 కావాలా? 10,000 సరే రేపు సాయంత్రం తెచ్చేస్తా 10,000. ఎట్ట తెచ్చేస్తానన్నానని చెప్పి ఎడంగా పోయి సేను కాడకు పోయి ఈయనేం చెప్పాడు, ఆకాశం చూసి నువ్వు పెద్ద గరువు డబ్బులు వచ్చేస్తాయి అన్నాడు. నేను నిజంగానే పోయి, ఇది వాస్తవం. ఇస్మా ఓ ఇస్మా, డబ్బు సంపత్తి ఐశ్వర్యం ఆరోగ్యం ఆవిషానందం సంతోషం డబ్బు 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 రా 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 అన్న. ఆయన మా ఊరి సుధాకర్ గారు వచ్చి అటు నుంచి మోటార్ సైకిల్ మీద వస్తున్నాడు. ఊరి వీడికి ఏది పిచ్చి పట్టిందని నేను నా దగ్గరికి వచ్చాడు. ఏంది గొరవ అన్నాడు. నేను అలసిపోయి ఉన్నాను కదా, నాకు 10,000 కావాలి సార్, నాకు 10,000 కావాల్సి ఉందన్నాను. ఒరే నాయన నువ్వేదో చేసుకున్నావు, ఏదో చేసుకున్నాడు కావాలనుకుంటున్నాడు. ఇంటికి తీసుకెళ్ళి 10,000 ఇచ్చాడు. ఇది జరిగిన సత్యం. 10,000 ఇచ్చేసాడు. అప్పుడేమో ఎట్టొచ్చావండి, ఇప్పుడు 10,000 ఇచ్చాడు కదా. రా 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 రా, అసలు 5,000 రాదు. 500 ఎత్తంట 400 ఎత్తంట రాదు. 10,000 కట్ట రా 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 రా. నాయన ఏంది 10,000 ఆడియే, ఇంక 10,000 ఏంది, ఇంకొస్తా ఉంటాయి, కట్టలు వస్తూ ఉంటాయి, నువ్వు తీసుకోవటమే అని 10,000 ఇచ్చా. ఇదిగో నన్ను ఎక్కడికి ఏందని నువ్వు అడగొద్దు, నీ కట్టలు అడిగినప్పుడల్లా ఎత్తుంటా, నన్ను వదిలిపెట్టు. వదిలిపెట్టిన తర్వాత ఇక నేను రోడ్డు మీద వెళ్తున్నా, డబ్బు సంపద అనుకుంటా. ఏదో నా అదృష్టమో మా గురువుగారు అదృష్టం, గుడ్డలు టానే పడింది. అన్ని గుడ్డలు ఉన్నాయి, దాంట్లో పెద్ద కట్ట ఒకటి పడింది. దాన్ని మోసుకొని మురుగ్గాలులో పడ్డా. వాడు ఎత్తుకుంటా వస్తున్నాడు. అది కూడా నా మీద తిరగబడి ఆ బురదలో పడింది. ఇక అతను వాడు వచ్చి నువ్వు గుడ్డలో ఎవడన్నా దొరికాడా ఏమన్నా బండి అని నన్ను అడగొద్దు, నేను వస్తుంటే నువ్వు నాయన ఇది పెద్ద దెయ్యం ఈడెవడు నాయన వాడు దెంకెళ్ళాడు బండి వేసుకొని. ఇక ఆ గుడ్లన్నీ మొత్తం శుభ్రంగా తీసుకొని మొత్తం సత్తా బతుకుతా సైకిల్ మీద పెట్టుకో, లక్ష్మీ తల్లి సైకిల్ మీద పెట్టుకున్నా. ఇక ఆమె ఇంటికి తీసుకెళ్ళి గొడ్డ టాన్ వేసా. ఏంది ఇదే గొడ్డలో నీ ఇష్టం వచ్చినట్టు గుర్చుకో, లంగాలు గుర్చుకో, లుంగీలు గుర్చుకో, నాకు కూడా అయ్యే గుర్తిచ్చేసాయి. నీకెందుకు అసలు నిన్ను గుర్తించాడు అవతల పడతాయి. ఇంకో టాన్ కాదు, ఇంత పెద్ద టాన్ తెచ్చే డబ్బు కూడా అట్నే తెస్తా. అందుకే ఇందాక బస్తా డబ్బు బస్తా డబ్బు అని అరిసా. ఈ రకంగా చేసుకుంటా వస్తుంటే ఇక నా బండారం కాస్త బయటపడింది. ఎవరో చెప్పారంట, నీ మొగుడు పిచ్చి పట్టింది. ఆ చెవిలోకి పోయి వీడు తిరుగుతున్నాడు. మా పెదనాన్నోళ్ళు మా నాన్నోళ్ళు సమాధులన్నీ ఉండి, ఇస్మం తల్లి నాకు డబ్బు అమ్మా అని అంటున్నాడు అని చెప్పి సాడీలు చెప్పారు. ఒరే నాయనా నువ్వు పనికి బారా తట్టాపారు తీసుకొని అంటే నువ్వు పోయి సమాధులు కాడు ఇచ్చేస్తున్నావా, నువ్వు ఏడాడు తెస్తున్నావు, అయ్యో నీది పొట్లు పెడుతున్నావు, ఇది గిట్ట పెడుతున్నావు, అద్దం కాడు కాలుతున్నావు. నేను అదృష్టవంతుణ్ణి, నేను తెలివండి వాడిని. డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం ఆవిష ఆనందం సంతోషం అదృష్టం విజయంతో ఉన్నాను. డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం ఐశ్వర్యం నేను అన్నిటితో ఉన్నాను. డబ్బే నా ఊపిరి, డబ్బే నా ప్రాణం, డబ్బే నా శ్వాస. ఎస్ నవ్వుతున్నా. ఖచ్చితంగా పిచ్చి పట్టింది వీడికి. పిల్లకాయలకి నేర్పించేసింది, తక్కువ కాదు, పిల్లకాయలకి నేర్పించేసి వీడికి పిచ్చి పట్టేసింది. గుడ్లని బయటేశారు. నేనున్నా గురుగారు, నేను ప్యాంటు అంతకుముందు లుంగి పంచి, ఇక ఆ ప్యాంటు డ్రెస్ ఇదే డ్రెస్ వేసి డబ్బు సంపత్తి నా డబ్బు సంపత్తి ఐశ్వర్యాన్ని అర్థం కాదు అడుగుతున్నా. ఎంత ఎలర్జీగా ఉంటే నీకు అంత డబ్బు వస్తుంది అన్నాడు. ఇక అసలు ఆ రోజు సిగరెట్లకి టీలకి డబ్బులు లేవు. ఎట్టన్నా కానీ ఆ రోజు పోయా దొరకలా, మళ్ళీ మరుసటి రోజు పోయా దొరకలా, మళ్ళీ మరుసటి రోజు పోయా దొరకలా. గురుగారు
యశ్మాని గురుగారు, నీలో ఖచ్చితంగా శక్తి ఉంది నాకు తెలుసు. నువ్వు బయట పెట్టు దొరకాలన్నా. నా ఎదురు పొరుసుబడి ఉంది, ఒక పెద్ద ముసలాయన ఫోటో ఉంది. 7,500 నోటులు, 7,500 నోటులు, 7,000. అదేం నిజమండి ఇది. 7,500 సీళ్ళు నోటు కట్టలు, ఒక డాక్టర్ ఫోటో ఉంది, డాక్టర్ సర్టిఫికేటు. ఈనాడుకో ఏంటి పోయింది అంట. ఈ సూపులు అవి చూపించుకోవటానికి ఉందా, చదివిచ్చాను. నాకు చదువు రాదు, ఏడకపోయిన కుదటమే. అది చూపించుకునే తల్లికే కాసిన పోయి ముసలోడు. అవన్నీ నాను గురుగారిని కూడా బాధ పెట్టా. నువ్వు ఏడంటావో నాకు అనవసరం, నువ్వెవరు క్లాస్కి వెళ్తావో నీకు అనవసరం. దేవుళ్ళని మొత్తాన్ని వదిలిపెట్టేశా. నీ మాటలని నిన్నే నమ్మా. నాకు డబ్బు కావాలా, పోయా. 7,000 కొత్త కాగితాలు. మళ్ళీ ఇంటికి పోయిన డ్రెస్ వేసుకున్నా, డబ్బు సంపాదించిపోయినా. రేట్రా ఈ 2,000 తీసుకో, ఇటారా నువ్వు ఇటారా. 500 ఇచ్చేసా, వాడికి 500 ఇచ్చేసా. ఇక సెంటర్కి వెళ్ళా, బిచ్చుకోవాలి అందరూ వచ్చారా, మొత్తం ఇటండి రండి. నేను ధనవంతుడిని, మొత్తానికి పనిచేసా. ఇట్లా చూస్తున్నారు, చూసుకోండి. ఒక మెరాకులే ఈడియాలు చూసి జొన్నగిరి వెళ్ళా, ఈడియాలు చూసి సేమ్ ఎవరు 500 ఎకరం వేయాలి అయ్యాడా. నేను వేసా, వాళ్ళందరూ వేస్తామని చెప్పారు, నేను వేసా. నీళ్లు లేవు. ఇది ఒరిజినల్ సత్య నా ప్రమాణం, నా తల్లి ప్రమాణం. అబద్ధాలు ఎవరు చెప్పరు. నేను అంటుంటా, క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎవరు అబద్ధం చెప్పరు. బాగుని డబ్బు దొరుకుతానే ఉంది కదా, నారు పోసా. ఏం వాళ్ళందరూ పోయి నేను పోసాను, పోతామని అనుకున్నా, పోయింది. ఖచ్చితం. మళ్ళీ సింగయ్య పంతుల కొడుకు బాబు, పెద్ద బాబు గారు అని ప్రెసిడెంట్ గారు నాకు ఎత్తనాలు బస్తా ఇప్పివా అన్న. అది మోసుకొని సేను కాడికి వెళ్ళా. ఇది కూడా పోతే అట్టన్నా, అది పోయింది. మన గురిసిన వర్షాలు. ఈ డబ్బు దొరుకుతాను, నెగుటులు పొగుటులు నాకు తెలియవు. మొద్దు రాయి పెట్టి కొట్టడమే. ఇక మళ్ళీ ఇంకొక ఆయనకి వెళ్ళా. ఇది పోసినాక బాగా అంతెత్తు వచ్చింది, బాగా నవ్వులాడుతుంది. ఇది కూడా పోతే అన్న. ఓహో, ఇన్ని రోజులు పోతావా? గురువుగారును అట్ట వదిలిపెట్టేసి గురువుగారు వాళ్ళ అమ్మ మహా తల్లి, ఆ తల్లిని తలుసుకొని పోసానమ్మ. ఇది నిజం. గురువుగారు లాభం లేదు నాకు, అన్ని పోతున్నాయి. నేను ఉంటుందా పోతున్నాను, ఉంటుంది అన్నట్టుగా అయితే ఉండేదే. ఇక ఆయన వాళ్ళ అమ్మని తలుసుకొని, అమ్మ మా గురువుగారు చాలా డబ్బులు ఇస్తున్నాడు, ఈ నార్మల్ కొలగాలేదు నాకు, నేనే పోతుంది అంటే పోతుంది, నువ్వు నిలబెట్టాలమ్మని వీళ్ళ అమ్మగారికి దండం పెట్టుకుని. అదే ఆమె ఫస్ట్ వీళ్ళందరూ చేసేవారు, నేను మాత్రం ఆమె తలుచుకొని నారు పోసా. బాగానే ఉంది బ్రహ్మాండం ఉంది. మళ్ళీ 10 రోజులు మళ్ళీ భలే ఉంది. అరే గురవయ్య, ఏంద్రీ 500-600 ఎకరం లేదు, నువ్వు ఎట్టపోసేవారు ధైర్యంగా. నీళ్ళు కృష్ణకాలి వచ్చింది, కృష్ణమ్మ తల్లి దా అంటే వస్తుంది. యశ్మాని గురువుగారిలో శక్తి ఉంటే కాలువ రావాలా, వచ్చేసింది. ఒకసారి ఏంది 5 నెలలు వచ్చింది, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా పెట్టేశా. ఇక నారు బీకేసా. మేము బేకమని 40 రోజులు నారైంది, మీ అందరికీ తెలుసు. 40 రోజులు నారైంది. మీరు అసలు భలే మంచి వాళ్ళు. బిర్యానీలు, ఇడ్లీలు, బొడ్లీలు కొత్తనన్నాను. బజార్కి వచ్చాను, నువ్వు కట్టవా, నువ్వు ఎంత కట్టు, ఒక 10 మంది కన్నా. ఆడ 6 వేస్తున్నారు, 10 మంది గడుచుకొని డబ్బులు అన్నారు. డబ్బులు ఆయన వస్తాడు, వస్తున్నాడు. ఎట్లా డబ్బులు ఎవరు? నువ్వే. సరే వెళ్ళారు, తిన్నారు, కసా గుచ్చారు. 2 మొక్కలు, ఒక్కొక్క మొక్క ఒరిజినల్. ఇప్పుడు ఆమె కూడా ఉంది మేస్త్రమ్మ. ఒక్కొక్క మొక్క 2 మొక్కలు, ఇదేమి నాటురా అన్నాడు. అరే నాయన, పీసులో బోసులో పెట్టారు, అసలు ఆయన ఉన్నాడు, ఆయనకు జాతర. అందరూ చెబుతున్నారు గురువుగారు ఆశీస్సులు ఉన్నాయి అంటే, అందరికి మూటలు డబ్బులు కట్ల కోట్లు వస్తుంటే నా గురి బాగు చేయన్న. గురువుగారు, నువ్వు ఖచ్చితంగా నిద్రలేసి నాతో రావాలా. నిన్ను నమ్మినోడి దగ్గరకు నువ్వు ఏడకైనా వస్తావు, నువ్వు రా. నువ్వు నా చేను బాగలేదు, నువ్వు రా, నేనేముందయ్యను. ఆయన ఎవరు కోతులు రాలేదు అంటున్నాడు. ఆ కొండ మేకలు 5-6 రాసు, ఒక్కొక్కటి 10 పెడుతుంది. నువ్వెందుకు రావు? నిన్ను నమ్మాను కదా. గురువుగారు విశ్వానికి అధినేత బాబు గురువుగారు రాకపోతే నేను అన్నం ముట్టను, మంచినీళ్ళు ముట్టను, నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది. బుర్రు అంట, అంత తింటే బుర్రు అంట. ఇక నాకు వద్దు గురువుగారు, నువ్వు రావాలన్నా. ఇక చల్లంగా వర్షం పడింది. అమ్మో, నువ్వు పడితే ఇప్పుడు పడు,
లేకపోతే లేదు. ఏంది పెద్ద డొమాటోమాటోమా అంటున్నావు, టమాటమాట 3 రోజుల నుంచి అంటున్నావు. ఇవాళ గురువు గారు శక్తి ఉంటే గురువు చూద్దాం, నేను తడుస్తానేమో అన్నా. తడిసా, ఫుల్లుగా తడిసా. గురువు నీ దయ వల్లే వచ్చి వాన పడింది. ఇది కాకుండా సత్యం. సరే వర్షం బాగా మొత్తగా తడిసింది. గడగడగడ వణుకుతా ఇంటికి పోయి కాఫీ పెట్టా అన్న. దున్నపోతే అంత ఉండవు, యొద్దు అంత ఉండవు, కాడి అంత ఉండవు. నువ్వు వాళ్ళని ఇంత లాగా వాళ్ళ పడుతుంటే నేనే గురమ్మన్నాలే, నువ్వు గురమ్మన్నా. అవునే, మా యశమ్మానికి ఆయన చెప్పాను, ఆయన పేరు చెప్పగానే తెగ గురిసేసిందిలే. చేను మొత్తం నీళ్ళే అన్నాను. బ్రహ్మాండం కురిసింది. రోజు పోయి 3:30కి బస్తా డబ్బు, బస్తా డబ్బు, బస్తా డబ్బు, డబ్బు సంపద ఐశ్వర్యము. నాకు మూట దొరకాల, ముందేయాల. మూట దొరకాలంటే మూట దొరికింది. 15,000 రూపాయలు మూట దొరికింది గురువుగారు. 15,000 దొరికింది నాకు. పండగే పండగ. గ్యాస్ స్టవ్లు ఉంది. వాళ్ళందరూ చుట్టూ నాటు తెస్తున్నారు. ఈ గుట్ట ఊడిపోయింది. నాకు 15,000 దొరికిన ఆనందంలో డబ్బు సంపత్తి, నా డబ్బు సంపత్తి బ్రహ్మాండంగా ఉన్నానయ్యా. 500 రూపాయల నోట్లే దొరికినాయి. బ్రహ్మాండంగా పిచ్చి ఖర్చు పెట్టుకుంటా. బెక్క అంటున్నాడు. అయ్యా గురువుగారు తడుచుకొని నవ్వేతడికి గుడ్డ చించుతామే, నాకు పేగు మడత పడింది. ఆ మడత నవ్వేతడికి సర్దుకొని నా గ్యాస్ డబ్బులు పోయింది. మీదయ్యా నా వరిసేను ఖచ్చితంగా ఛార్జీలు నేను పెట్టుకుంటాను, ఖర్చులు నేను పెట్టుకుంటాను. ఇంత ఎత్తునుంది పైరు, చేను నిండుతుంది. చేను బ్రహ్మాండంగా, అసలు బ్రహ్మాండంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇంత ఎత్తునుంది. అందరూ వచ్చి మా కలుపు కానీ ఏం దీలా అంత తిరగేసుకున్నా, మడక చేసుకున్నా. నేను ఒక్కళ్ళన్నట్టు కాలు పెట్టారు. ఇప్పుడు తినటానికి వస్తాను 30 బస్తాలు. అది నేను ఎందుకు ఇస్తాను? నేను మూట దొరకాలనుకుంటే మూట దొరికిద్ది. నా డబ్బులు 6 సేలో పనిచేస్తా 750 రూపాయలు పెట్టుకున్నా. ఎవరన్నా నూకిపోతే అన్న నూకపోయారు, చేపలు పట్టుకొని నూకపోయారు. అంటే నువ్వు నెగిటివ్ చెప్పడం వల్ల నెగిటివ్ జరుగుతున్నది, పాజిటివ్ చెప్పడం వల్ల పాజిటివ్ జరుగుతున్నది నీకు. అంటే నువ్వు పోతుంది, వస్తుంది. నాకు మూట దొరికింది అన్న. సరే దొడ్డికి పోయాను గురువుగారు. దొడ్డికి పోతేనో డబ్బా పెట్టుకొని కూర్చున్నా. గురువుగారు అలా ఎవరో చెప్పారే, ఇంతలా పాము వచ్చిద్దని. సరే చిన్న చట్టవేదం ఏమైందా? ఏమైనా డబ్బులు ఇచ్చుకోలేదు? మీరు అంటలా డబ్బులు ఇచ్చుకోలేదా? డబ్బు లేదు కదా. ఇంతదైతే కాదు. గురువుగారులో శక్తిగా బాగా మరింతుంటే నిజమయ్యా, సత్య ప్రమాణకం పెద్దది రావాలి. నేను దడుచుకోను అంత. నాకు పావులంటే పట్టుకుంటా, జరిపోతులను కూడా పట్టుకుంటా. పావులంటే నాకు లెక్కలేదు. పోతే తగ్గొడతాను. అసలు పావులంటే నన్ను పిలుస్తారు ఊరు అందరూ వచ్చి, అందరికీ తెలుసు. సరసమైంది రావాలని దొడ్డు కూర్చుంటున్నా, సిగరెట్ కాల్చుకుంటా అనుకుంటా. ఒక తొండమిడి పడిందయ్యా. ఎంత లావునుంది 7 అడుగులు ఉంది. నేను ఇటు కూర్చున్నా, బాగా సిగరెట్ కాల్చుకుంటా. పండు ఇటు పడి వెళ్ళింది. ఆ పాము ఇటు వస్తుంది. లేచి గొట్లా అయ్యేం కట్టుకోవాలి. వాళ్ళు అది రోడ్డు ఇది పట్టుకొని పరుగో ఇదేమిడు. అయ్యా యశమాన్ గురుగారు, ఆ పామును పంపించయ్యా, నీకు దండం పెడతాను, నిన్ను తలుసుకొని. అయ్యో నువ్వు సామాన్యుడు కాదయ్యా, నీకు దండం పెడతానయ్యా. నేనేదైనా ఆశ చూసి మాట్లాడతానయ్యా. నీ విషయంలో వచ్చేసిందయ్యా, నా కళ్ళు తెరిపించావయ్యా. గురువుగారు అయ్యా నీకు దండం పెడతానయ్యా. నిన్ను అసలేమన్నయ్యా, నువ్వు దేవుడు అయ్యా అంటేనో మళ్ళీ వెళ్ళిపోయింది. నాకు జరిగింది అది. అందరూ దోచేశారు నన్ను, ఊరు మొత్తం దోచేశారు, అయినోళ్ళు మొత్తం దోచేశారు. ఇప్పుడు వాళ్ళ అందరూ గౌరవమే. బట్టి నా గౌరవం అసలు ఏంది? అబ్బో మామూలుగా నా నమస్కారమే. నాకు నమస్కారం. నేను డ్రెస్ వేసి వెళ్తే అసలు ఎట్లుంటానా? ఈ తడో క్లాస్కి వస్తానే మీరెవరు గుర్తుపట్టలేరు. అట్ట తయారు చేశాడు నా దేవుడు. గటప్ మార్చేసా, స్టైల్ మార్చమన్నాడు. నీ స్టైల్ మార్చు, నీ నడక మార్చు. నేనేమన్నా రాజదండనా సింహాసనం కిరీటం లేని రారాజుని డబ్బులు. ఎస్, రాజదండనా సింహాసనం కిరీటం లేని రారాజును. ఏను కుంభస్థలాన్ని కొడతాను, కుబేరుని అవుతాను. ఎస్, నా మాటే మంత్రం.
ఎస్ అంత థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత డబ్బు మాత్రం మీకు సులభంగా వచ్చేసిద్ది. అయితే ఒకటి డబ్బు దొరకటంలో నేను ఎక్స్పర్ట్. ఇవాళ క్లాస్కి రవి సుధా ఆ అగ్గిపుల్ల మీద ఒకదరి ముందు ఎంత సులభంగా అయితే తీస్తామో అంత సులభంగా మన దగ్గరికి డబ్బు వచ్చిద్ది. ఎస్ ఎస్ అంత సులభంగా అంటే యశ్వమాన్ బాబు గారిని తలుసుకొని ఒక ఆయన్ని డబ్బులు అడిగా నిన్న సాయంత్రం వారి పాదాలకి ఖచ్చితంగా నాలో ప్రేమ ఉంటే ఆయన్ని నమ్మింది నిజమైతే ఆయన పాదాలకి ఇవి ఉంటాయి సాక్సులు అవి లేకుండా ఉండాలి. సన్మానం నాకు తెలీదు. ఆయన శిరోకాలుకు ముద్దు పెట్టాలనుకున్నాను, పెట్టేశా. నేను అదృష్టవంతుణ్ణి, నేను కోటేసుకుంటే ధనవంతుణ్ణి. ఎస్ ఆయన వచ్చి గురవయ్య సాయంత్రం రా డబ్బులు ఇస్తానన్నాడు. 10,000 ఇచ్చాడు. 10,000 ఇచ్చాడు. క్లాసు ఆయన చేత చూపించుకున్నా. నాకు చదువు రాదు. క్లాసు 22వ తారీఖు ఆదివారం ఒంగోలు మోరియాలో అన్నాడు. బోరియో నాకు తెలియదు. నేను వెళ్తున్నానని బస్సు ఎక్కాను. బస్సు ఎక్కిన తర్వాత డబ్బు సంపద అంటే అనుమానం లేదు సార్. ఏది అనుకుంటే అది